నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. ఇక ఈరోజు మ్యాటర్లోకి స్ట్రైట్గా వచ్చేస్తే, ఈరోజు శుక్రవారం అంటే సినిమాల పండుగ. ఈ వీకెండ్లో మనకి 3 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఇక అందులో డబ్బింగ్ మూవీగా ధనుష్ 50వ చిత్రం రాయన్ సినిమా వచ్చింది. ఇక ఈ రాయన్ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిందా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అంటే సినిమాలో హైలైట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి, ఇవన్నీ మనకు తెలిసేసుకుందాం. ఇక ముందుగా మనం సినిమాలోకి వెళ్ళిపోతే, కార్తవ రాయన్ అనే పాత్రలో ధనుష్ మనకి ఈ సినిమాలో కనిపిస్తాడు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకత ఏంటంటే, ధనుష్ డైరెక్టర్ కమ్ రైటర్. ఈ సినిమాకి ధనుషే, అంటే 3 విభాగాల్లో ధనుష్ పనిచేశాడు. ఒక నటుడు అండ్ అదేవిధంగా దర్శకుడు, అదేవిధంగా కథ కూడా ధనుషే రాసుకున్నాడు. ఇక ఈ సినిమా ప్లాట్ వచ్చేసి అందరికీ తెలిసిన కథే. చిన్నప్పుడే తల్లిదండ్రులు నేను వచ్చే వరకు పిల్లల్ని చూసుకోండి అని జాగ్రత్తగా హీరోకి అప్పచెప్తారు. కానీ వాళ్ళు ఊరికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాకపోవడంతో ఇక ఆ పిల్లల బాధ్యత అన్నగా ధనుష్ పైన పడుతుంది. ఈ అన్న ఆ పిల్లల్ని ఎలా పెంచాడు, అసలు రాయన్ అంటే అందరూ ఎందుకు భయపడతారు, ఆ భయాన్ని ఎప్పుడు ప్రజెంట్ చేశారనే విషయాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఈ ధనుష్ కార్తవ రాయన్ అనే క్యారెక్టర్ చేశాడు. చిన్నప్పుడే ఈ సినిమా ధనుష్ క్యారెక్టర్ తాలూకా ఇంటెన్సిటీని అయితే మనకు చూపిస్తాడు. వాళ్ళ మదర్ ఫస్ట్ షాట్లోనే కన్సీవ్ అయ్యి నొప్పులు పడుతూ ఉంటే ఓర్చుకో బాబు పుడతాడు అని చెప్పే సీన్లో ముగ్గురు, తనకి 2 తమ్ముళ్ళు ఉంటారు. 2 తమ్ముళ్ళతో మాట్లాడతారు, నీకు ఎవరు కావాలరా అంటే హీరో చెప్తాడు, నాకు 2 తమ్ముళ్ళు వచ్చేసి తమ్ముడు ఉంటే బాగుంటుందంటే, కానీ ఒక ధనుష్ క్యారెక్టర్లో ఉన్నటువంటి అబ్బాయి అంటాడు, నాకు చెల్లి కావాలి, ఎందుకంటే నాకు తమ్ముళ్ళు మీరు ఉన్నారు కదా అని. అక్కడే ఒక ఫాదర్ రోల్ పోషించే క్యారెక్టర్ ధనుష్ అని చెప్పకనే చెప్తూ, అదొక బ్లాక్ అండ్ వైట్లో సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి కొంచెం ప్రధాన ఆకర్షణ చెప్పాలి. ఎందుకంటే సినిమాటోగ్రఫీ చాలా బాగా అనిపించింది నా వరకు, నా పర్స్పెక్టివ్లో. అక్కడ చెప్పటం, ఆ చెప్పిన అమ్మాయికి ధనుషే దగ్గరుండి పేరు పెట్టడం. ఈ క్యారెక్టర్ గురించి నేను ఎందుకు మెన్షన్ చేశానో మీకు తర్వాత మళ్ళీ చెప్తాను. ఎందుకంటే కార్తవ రాయన్ అండ్ దుర్గా సినిమాలో క్యారెక్టర్ల పేర్లు. కార్తవ రాయన్గా ధనుష్ అండ్ ఇక దుర్గా క్యారెక్టర్లో వచ్చేసి దొసారా విజయన్ నటించారు. వీళ్ళ గురించి మనం స్పెషల్గా డిస్కస్ చేస్తాం. ఇక ప్లాట్లోకి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, తమ్ముళ్ళ బాధ్యత అండ్ చెల్లి బాధ్యత చూసుకుంటున్న అన్న. వీళ్ళు ఒక మారుమూల పల్లెలో ఉంటారు. అక్కడ ఒక నైట్ వాళ్ళ పేరెంట్స్ రాలేదని వేరే చోట స్టే చేస్తే, అక్కడ వాళ్ళ చెల్లిని వేరే వాళ్ళు తీసుకెళ్ళి అమ్మేసుకోవాలనుకుని ప్లాన్ చేస్తే, అది హీరో వినడం, అక్కడే హీరో కత్తి పట్టి ఒక మర్డర్ చేస్తాడు. అంటే రాయన్ అంటే భయం పుట్టించే క్యారెక్టర్ అక్కడే ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ దాని ఇంటెన్సిటీ, అంటే ఆ పిల్లవాడు చేసిన హత్య తాలూకా ఇంటెన్సిటీని సినిమా మొత్తం ధనుష్ క్యారీ చేసిన విధానం అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాలి. ఎందుకంటే అది మనం ఫీల్ అవుతాం. సినిమా మొత్తం మీద ధనుష్ ఎక్కడ గట్టిగా నవ్విన సన్నివేశాలు అయితే కనపడవు. ఒక 2-3 సన్నివేశాల్లో మాత్రమే ధనుష్ లైట్గా నవ్వినట్టు కనిపిస్తుంది. మిగతా అంతా చాలా స్టబన్గా. ఎందుకంటే ధనుష్ యాక్టింగ్ గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాల్సిన పని లేదు. చాలా మెచ్యూర్డ్గా, సెటిల్డ్గా ధనుష్ చేయగలని నేషనల్ అవార్డులు తెచ్చుకున్నాడు, ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్ట్. అండ్ ఇంకొక హీరో ధనుష్తో పాటు ఇందులో సందీప్ కిషన్, మన తెలుగు వాళ్ళందరికీ పరిచయం. ఇక్కడ సందీప్ కిషన్ మాత్రం త్రూ అవుట్ ద సినిమా, అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు ధనుష్తో పాటు కంటిన్యూస్ క్యారెక్టర్. అంటే వన్ ఆఫ్ ద బ్రదర్ ధనుష్కి బ్రదర్ క్యారెక్టర్లో ఇంకొక హీరో కూడా నటించాడు. అండ్ ఈ మధ్యన మనకి భారతీయుడు 2లో కూడా నటించాడు. కాళిదాస్ విజయన్ అని, రాఘవన్ అని, తను మాణిక్యం. వీళ్ళ ముగ్గురు అన్నదమ్ముల పాత్రలో నటించారు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడ చూసినా సరే సందీప్ కిషన్ సినిమాని కొంచెం లీడ్ చేస్తున్న ఫీలింగ్ ఏంటంటే, తనకు ఒక పాట ఉంటుంది. తనకి పేరుగా అపర్ణ బాలమురళి కనిపించింది. ఈ ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ బ్లాంక్ రీచ్ అవ్వడం ముందు వరకు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇదేంట్రా బాబు సినిమా ఇలా ఉంది అంటే, ఒక ప్యూర్ రగ్గడ్ చాలా రోజుల తర్వాత ఒక తమిళ సినిమా చూస్తున్నాను ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఎక్కడ హై వోల్టేజ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ ఏముండవు. ఒక డ్రైగా చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. కానీ మధ్యలో ఈ రాయన్ అనే పాత్ర తాలూకా ఇంటెన్సిటీని, ఒక మెయిన్ విలన్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను చూపించే కళ్ళల్లోనే పలికిస్తూ ఉంటాడు ధనుష్. సినిమా మొత్తం తన దగ్గరికి వెళ్ళి చాలా డీసెంట్గా, మన భాషా సినిమాలో చూస్తాం, వాళ్ళ చెల్లికి కాలేజీలో సీట్ ఇవ్వకపోతే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే, ఆ చెల్లెమ్మ ఒకసారి బయటికి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడొస్తానంటాడు. వెళ్ళగానే ఆ డోర్ తీసుకుని బయటికి రాగానే ఏం చెప్పావన్నా సీట్ ఇచ్చాడు అని అడుగుతారు. అడిగితే నిజం చెప్పానమ్మా అంటాడు. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ తాలూకా ఇంటెన్సిటీని ఎంత డెప్త్తో చూపిస్తారో ఇక్కడ ధనుష్ కూడా తను రాయన్ అంటే తను ఎంత పవర్ఫుల్ వాడో
అని చెప్పడానికి పెట్టిన ఇంటెన్సిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ సందీప్ కిషన్ ఒక ఆల్కహాలిక్ క్యారెక్టర్లో ఒక తమ్ముడు, అన్న ఈ ఇద్దరు తమ్ముళ్ళు అన్న మాట జవదాటకుండా ఉండే తమ్ముళ్ళు, అలాంటి తమ్ముళ్ళ మధ్యన వచ్చే ఒక కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ కూడా ఏంటంటే సందీప్ కిషన్ అన్న మాట జవదాటకుండా తిరుగుతూ ఉంటాడు. కానీ ఒక బార్లో చిన్న గొడవ జరుగుతుంది. గొడవ జరిగితే సందీప్ కిషన్ వేరే వాళ్ళని బాటిల్తో తలబద్దలు కొట్టేయటం, అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మీ తమ్ముడి మీద కేసు ఫైల్ అయింది, జీవితంలో బయటికి రాడు అంటే అక్కడికి వెళ్ళి బెదిరించటం. చాలా చిన్న చిన్న సీన్సే కానీ ఆ ధనుష్ని ఒక రేంజ్లో ఎలివేట్ చేస్తాయి. ఓవరాల్గా ఈ ఫస్ట్ హాఫ్లో మనం చూసుకుంటుంటే చాలా స్లో డ్రైవ్ నడుస్తూ ఉంటుంది. అన్నగా తన కోప్పడే సీన్స్ కావచ్చు, లేకపోతే చెల్లిని కేరింగ్గా చూసుకునేది, విలన్స్ని భయపెట్టేది, పెద్ద పెద్ద విలన్స్ని కూడా ఎక్కువ భయపెట్టడు, అలాగని అరుపులు కేకలు ఏ ఉండవు. చాలా నీట్గా తన ఇంటెన్సిటీ మొత్తాన్ని కళ్ళలో చూపిస్తాడు. ఒక ఏరియా ప్రశాంతంగా ఉంటే తన తండ్రిని చంపారన్న ఒక గ్రెడ్జ్తో ప్రకాష్ రాజ్ ఆ ఏరియాకి కమిషనర్గా వచ్చి విలన్స్ని మొత్తాన్ని క్లీన్ చేయాలి అని ఒక స్ట్రాటజీ ప్లే చేస్తూ వాళ్ళకి మధ్యన గొడవలు పెట్టి ఆ ఏరియాలో ఉన్న విలన్స్ని మొత్తం లేపేయాలి, ఈ గ్యాంగ్ వార్సు గ్యాంగ్స్ అవి లేకుండా చేసి క్లీన్ సిటీ చేయాలని ఇంటెన్సిటీ. కానీ ఆ పోలీస్ కూడా కరప్టెడ్ వే అంటే లంచాలు అవి తీసుకోవడం కాదు, తను పార్టీ రెండు రూట్స్ ఉంటే సెకండ్ రూట్లో అంటే బ్యాక్ గేట్ నుంచి విలన్స్ని చంపించడం, తానే మనుషుల్ని పెట్టి ఆ ఇద్దరు విలన్స్ని రెచ్చగొట్టడం. ఆ విలన్స్ కింద చేసిన దాంట్లో ఒక మెయిన్ విలన్ పాత్ర వచ్చేసి ఎస్జే సూర్య చేశాడు. ఈ సినిమాలో ఇద్దరు విలన్స్ ఉంటే ఒక దొరై అండ్ ఇంకొకటి సేతు. ఈ సేతుకి దొరైకి మధ్య ఎప్పటి నుంచో పాతకాలం పగలు ఉంటాయి. సో ఈ కమిషనర్ ఎప్పుడైతే వచ్చి రెచ్చగొట్టినప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యన వార్స్ జరుగుతుంటే అనుకోకుండా ఈ గొడవలో సందీప్ కిషన్ తమ్ముడు ఇన్వాల్వ్ అయితే అన్నగా తను తీసుకునే టేక్ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టినని చెప్పాలి. అది ఇంటర్వెల్ బ్యాంక్కి ముందొచ్చే సీను ఎంత హైలైట్గా ఉంటుందంటే చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్. అన్నకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా ఇద్దరు తమ్ముళ్ళు విలన్ దగ్గర చూపించిన ఇంటర్వెల్ బ్యాంక్ అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. వాళ్ళు అంటే బ్లడ్ని కూడా చాలా ఎమోషనల్గా చూపించారు. కూర్చున్న ఆడియన్స్ ఆ బెదురు ఫీల్ అయ్యేటట్టయితే చేయడంలో ధనుష్ సక్సెస్ అని చెప్పాలి. అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా డ్రాగీగా నేను ఫీల్ అయింది. కథలో ఇంటెన్సిటీ కనిపిస్తుంది తప్ప ఇంకొంచెం సీన్స్ పడి ఉంటే, ఇంకొంచెం రేసీగా వెళ్ళుంటే సినిమా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర మాత్రం ఖచ్చితంగా థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ ప్రతి ఒక్కడు ఇప్పటివరకు రాయన్ అంటే తన యొక్క ఫ్లాష్ బ్యాక్ని రివీల్ చేయడానికి ముందు వాడాడు. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర నుంచి అందుకున్న స్పీడ్ క్లైమాక్స్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ధనుష్ మనకి ట్రైలర్లో ఒక డైలాగ్ వేశారు, అడవిలో ఎవరు పవర్ఫుల్ అంటే సింహం చాలా పవర్ఫుల్, కానీ సింహాన్ని ఎదురుగా ఎవరు ఓడించలేరు, అడవిలో అందరికన్నా పవర్ఫుల్ తోడేళ్ళు అని చెప్పాలి. ఎందుకంటే అవి ఎదురుగా దెబ్బతీయలేకపోవచ్చు కానీ గుంపులుగా వచ్చి ఒక్కసారి దాడి చేస్తాయి అని ఒక డైలాగ్ చెప్తారు. అది కూడా ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో రిలీవ్ చేస్తారు. మన సెల్వరాఘవన్ చైల్డ్ ధనుష్తో మాట్లాడుతున్నప్పుడు ఆ సీన్ చెప్పటం దానికి సరిపోయేటట్టుగా అక్కడ సీన్స్ అయ్యి సెకండ్ హాఫ్లో ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యే సీన్ కావచ్చు. అండ్ విలన్కి స్కెచ్ చేసి, ఎందుకంటే ఆ మెయిన్ విలన్ బతుకుంటే తన తమ్ముడికి మళ్ళీ ఎప్పటికైనా థ్రెడ్డే, మళ్ళీ ఇప్పుడు చేసిన మర్డర్స్ అన్నీ బయటకు వస్తాయి. ఒకవేళ ఆ విలన్ చంపేసి ఆ నేరం తనపైన వేసుకుని తన జైలుకి వెళ్ళిపోతే తన చెల్లి తన తమ్ముళ్ళు హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీని హ్యాపీగా పెట్టాలి అనే ఒక పర్స్పెక్టివ్తోనే అన్న క్యారెక్టరైజేషన్ చూపిస్తూ అందరూ ఒక పవర్ఫుల్నెస్ చూపిస్తారు. అలాంటి సాక్రిఫైస్ మోడ్లో ఉన్న దానికోసం తమ్ముళ్ళని ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం చెల్లికి పెళ్లి చేసి సెటిల్ చేసేయాలి, వాళ్ళకు ఉన్నది మొత్తం ఆ చెల్లికి ఇచ్చి పంపించాలని ఒక సంబంధం చూస్తారు. పెళ్ళి అవన్నీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. అనుకోకుండా ఈ ట్రైలర్లో ఇప్పుడు ఇందాక మీకు నేను చెప్పా సింహం ఈ డైలాగ్, అనుకోకుండా అలా ధనుష్ను ట్రాప్ చేసి ఎస్జే సూర్య పర్టికులర్గా చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్న క్యారెక్టర్, సూర్య ధనుష్ మధ్యన 2-3 సీన్స్ ఎదురుపడుతూ ఉంటారు. వాళ్ళు ఎదురుపడిన ప్రతిసారి ఒక తెలియని మ్యాజిక్ ఉంటుంది అనమాట. ఎందుకంటే సూర్య భయపడుతూ ధనుష్ని భయపెట్టాలని చేసే కొన్ని ప్రయత్నాలు కావచ్చు. అండ్ అంటే స్ట్రైట్గా వార్నింగ్, ధనుష్ కూడా అంతే స్ట్రైట్గా వార్నింగ్ ఇస్తూనే నాకేం తెలియదు చాలా సెటిల్డ్గా చెప్తూనే తన తాలూకా పవర్ని ఆ సీక్వెన్స్లో అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. ఈ ఇద్దరి మధ్యన ఇదైతే పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ధనుష్ పైన అటాక్ చేయడం, ధనుష్ అక్కడ పడిపోవటం, వాళ్ళ చెల్లిని వేరే మెయిన్ గ్యాంగ్ తీసుకెళ్ళిపోవడం, మళ్ళీ ఆ చెల్లిని వదిలేయటం, ఆ చెల్లి అన్నను రెస్క్యూ చేసి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించటం. ఈ సీక్వెన్స్ అంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఈ హాస్పిటల్ సీక్వెన్స్ ఒకటి సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే కత్తిపొట్టుతో పడిపోయి ఉన్న ధనుష్ని
ఒక దగ్గరలో ఉన్న ఒక చిన్న హాస్పిటల్కి తీసుకెళ్తారు. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే కేసులు ఇవన్నీ పడలేవని చెప్పి ఒక చిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళటం, అక్కడ ఆ చెల్లి చూపించిన వీరత్వం అనుకోవాలా, అన్నని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంటే డైనమిజం అనమాట. అన్న ఎంత పవర్ఫుల్లో చెల్లి కూడా అంతే పవర్ఫుల్ అని చెప్పే క్యారెక్టర్లో దుర్గా అనే క్యారెక్టర్ బిహేవియర్ హాస్పిటల్ అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. అంటే సినిమా అంతా రైవలరీ మీద నడుస్తుంటుంది. ఒక గ్యాంగ్స్టార్ మూవీనే, బట్ అండర్ కరెంట్గా పెద్ద పెద్ద అరుపులు కేకలు లేకుండా చాలా సెటిల్డ్గా బీభత్సమైన వైలెన్స్ చూపించాడు. ఈ సినిమాలో మనం ప్రత్యేకించి ఏఆర్ రెహమాన్ గురించి చెప్పుకోవాలంటే, ఏఆర్ రెహమాన్ గురించి ఇప్పుడు స్పెషల్గా మనం ఏం చెప్పుకుంటాం అని మీకు అనిపించవచ్చు. కానీ ఏఆర్ రెహమాన్ గురించి ఎందుకన్నానంటే, ఈ మధ్యకాలంలో ఏఆర్ రెహమాన్ ఇచ్చిన పాటలు అంతంత మాత్రంగానే ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కూడా పెద్దగా ఎలివేట్ అవ్వలేదు. మరి ఏఆర్ రెహమాన్ ఏం ఆలోచించారో తెలియదు, ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక స్పెషల్ బోన్ అని చెప్పాలి. ఎందుకంటే చిత్త కొట్టాడు. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంటుంటే బీజిఎమ్స్ అంటే అనిరుద్ధు జైలర్ కొట్టాడు, లేకపోతే విక్రమ్ కొట్టాడు, జైలర్ కొట్టాడు అని ఇలా రకరకాలుగా జవాన్కి కొట్టాడు ఇవి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ బెస్ట్ ఈసారి ఒక సినిమాకి ఇచ్చిన ఇంటెన్సిటీ అంటే తన మ్యూజిక్ కూడా ప్రతి ఫ్రేమ్ని ఎలివేట్ చేస్తుంది. హీరో తాలూకా క్యారెక్టర్ని ఒక రేంజ్లో నిలబెడుతుంది. ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాలి. ఇక ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి, అంటే క్లైమాక్స్లో కాంప్రమైజేషన్ చేసే సీను, ఆ సాంగ్లో వచ్చే పర్టికులర్గా సినిమాటోగ్రఫీ, ధనుష్ని చూపించిన దాంట్లో ఒక 10 తలల రావణాసురుడు, పెద్ద రాక్షసుడు, ఓ రాక్షసుడు వచ్చి మీద పడిపోతే ఎలా ఉంటుందని డైలాగ్స్ ఏ ఉండవు. ఒక పక్కన సినిమాటోగ్రఫీతో ఓం ప్రకాష్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే, ఇంకో పక్కన ఏఆర్ రెహమాన్ ఆర్ఆర్ చెత్త కొట్టిందని చెప్పాలి. ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ వరకు. ఓవరాల్గా సినిమా రేటింగ్స్ ప్రకారం, అంటే 5 స్టార్స్ 3 స్టార్స్ ఈ రేటింగ్స్ ప్రకారం నాకు ఈ సినిమా ఒక యావరేజ్ మూవీ అనిపించింది. అంటే నాట్ బ్యాడ్, చెత్త సినిమా అయితే కాదు, అలానే గొప్ప సినిమా కూడా కాదు. ఇలాంటి కథలు మనం చూసినా కానీ ధనుష్ నేరేట్ చేసిన థియరీ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. క్యారెక్టర్ తాలూకు ఇంటెన్సిటీతో భయపెట్టడం అన్నది అయితే నాకు చాలా డిఫరెంట్ ప్రయోగం అనిపించాలి. డైరెక్టర్గా ఆ విషయంలో ధనుష్ సక్సెస్ అయ్యాడు. యాక్టర్గా ధనుష్ గురించి మనం చెప్పేది ఏం లేదు. ఈ సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులు అందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళు 100% న్యాయం చేశారు. ఇది నా ఒపీనియన్. ఇది కంప్లీట్ నా పర్స్పెక్టివ్లో నేను చూసి నాకు అనిపించిన విధానాన్ని నేను చెప్పాను. సో నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ విలువైన కామెంట్స్ని పోస్ట్ చేస్తే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ముందుకు సాగిపోవాలి. సినిమా చూసిన తర్వాత నా రివ్యూతో మీరు ఏకీభవిస్తే అప్పుడు కూడా ఒక కామెంట్ పెట్టండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్.